హాయ్ అన్న, అందరు నమస్తే. నేను మీ నార్జన, మీ రైతు తమ్ముడిని. మళ్ళీ ఈరోజు రైతు వాళ్ళ కరివేమల విష్ణువర్ధన్ రెడ్డి అనే రైతు దగ్గరికి అయితే వచ్చాము, అన్న దగ్గరకు. మరి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మరి ఏ విధంగా పండిస్తారు దాని గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం అన్న దగ్గరికి. రండి అన్న, మళ్ళీ అన్న దగ్గరికి వెళ్దాం. అన్న, మీ పేరేం పేరు అన్న? విష్ణువర్ధన్ రెడ్డి. మీకు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారన్న డ్రాగన్ ఫ్రూట్స్? ప్రస్తుతం 6 ఎకరాలు ఉంది. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పంటకు మొక్కలు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, దానికి ఎంత ఖర్చు అయింది అన్న? ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు వచ్చేసి మిరియాల కూడా తీసుకొచ్చుకున్నా. ఆయన కూడా రైతే, బిజినెస్ ఆయన కూడా రైతే. ఆయన దాదాపు ప్రస్తుతం ఆయన కూడా మలేషియా తీసుకొచ్చి 2 ఎకరాలు ట్రైల్ చేశాడు. ప్రస్తుతం సక్సెస్ అయితే మరి 20 ఎకరాలు ఎక్స్చేంజ్ చేసినాడు దాన్ని. ఈ మొక్క వచ్చి 50 రూపాయలు అక్కడే మొక్క పడింది మాకు. ఇక్కడ తీసుకొచ్చుకుని నాటుకున్నాను. మీకు మంచి ఆలోచన వచ్చిందన్న, మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్స్ పంట వేయాలి అనే ఆలోచన బాగానే వచ్చింది. దానికి ఎంత పెట్టుబడి అయితే నాకైతే తెలియదు, దాని గురించి ఇప్పుడు చెప్దాము అన్న. మరి మీరు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చేశారు కదన్న, మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్స్ మీరు మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, దానికి ఎంత ఖర్చు అయిందన్న? మొత్తం మొక్కలకు వచ్చేసి ఎకరాకి 1600 మొక్కలు పడతాయి, ఎకరాకి 400 పోల్లు పడతాయి. ఎకర నాటుకోవాలనుకుంటే 5 లక్షలు ఖర్చు వస్తుంది. మరి ఈ స్తంభాలు, దాని మీద పోల్స్ ఉంటాయి, దానికి ఎంత ఖర్చు అయింది? దానికి అవి స్తంభాలు ఎన్ని ఉన్నాయన్న? ఎకరాకి 400 పోల్స్ పడతాయి. ఒక స్తంభం నాటుకుంటే నాటుకోవడానికి దాని రింగుకి మొత్తం వచ్చి 900 పడతాం మాకు. 900 ప్లస్ 200 మొక్కలు, 1100 పడితే మొక్క నాటుకోగలం. 1100 పడితే ఒక మొక్క నాటుకుంటాం. డ్రిప్ కంపల్సరీ ఉండాలి. డ్రిప్ కంపల్సరీ ఉండాలి. మంచిదన్నా. మళ్ళీ మీకు ఈ పోల్స్ నాటుకోవడానికి, మళ్ళీ దానికి నాటడానికి ఎంత ఖర్చు అయిందన్న? మొత్తం లేబర్కే 40 రూపాయలు కొంత ఇచ్చినా వాడు పోల్ కూడా నాటిపోతాడు. ఎంత అయింది మామూలుగా? 50,000 అట్లా అవుతుంది. 50,000 నాటడానికి, 70,000 అన్ని నాటడానికి, మొక్కలు నాటడానికి, స్తంభాలు నాటడానికి, డ్రిప్పులు వేయడానికి 40,000 అవుతుంది. మళ్ళీ మీరు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పంటకు ఏమైనా మీరు కలిపి తీసే అవకాశం కూడా ఇస్తున్నారన్న? ఎవరేమి గవర్నమెంట్ సబ్సిడీ లేదు, ఇస్తారు కానీ గవర్నమెంట్ సబ్సిడీ అర్థం కాదు, కొంచెం గట్టి చెప్పండి దాని గురించి. గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేదని అందరూ చూసిపోయినారు, శాంక్షన్ చేసినారు, ఆ సబ్సిడీ వస్తాయని. కానీ మాకెంతో సబ్సిడీ వరకు రాలేదు. నువ్వు ఏమన్నా ఆఫీసర్లు అడితే ఫండ్స్ లేదు, మేమేం చేయగలమంటారు. కానీ మన గవర్నమెంట్ నమ్ముకుంటే పోతే ఏం చేసుకోలేము. అన్న, మరి మీరు ఈ డ్రాగన్ ఫ్రూట్ ను మరి తెంపడానికి అలా కూలీలు మరి ఎంతమంది పెడతారన్న? ఎకరాకు 40 అయితే 40 కాదు, 4 లేబర్ వచ్చేదంటే 40-50 రూపాయలు పడి తెంచుకోవడం పని ఈజీ. పండ్లు తినుకుంటా కాబట్టి 10 మంది అంటే 1,00,000 రూపాయలు పంట కుప్పేసుకోవచ్చు. 1,00,000 రూపాయల పంటని కుప్పేసుకోవచ్చు. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పంటకు మరి మీరు ఎరువులు ఎన్నిసార్లు వేస్తారు, మళ్ళీ స్పేర్ మందులు ఎన్నిసార్లు కొడతారు? పశువుల ఎరువు కానీ, గొర్రెల ఎరువు కానీ వేస్తాము. ఫెర్టిలైజర్ పెడతాము కొంచెం పూర్తి వచ్చినప్పుడు. కాబట్టి దీనికి ఏం రోగం రాదు. కాకపోతే ఫ్లవరింగ్ వచ్చినప్పుడు స్వీట్నెస్ ఉంటుంది అంటున్నా. ఫ్లవరింగ్ లోన చీమలు పడతాయి. చీమలు చీమలు పట్టినప్పుడు ఏమైనా కింద గెల చేసుకుని పైకి ఎక్కువ స్ప్రే చేసుకోవాలి. మామూలు కింద మిషన్ వేస్తే కూడా పైకి ఎక్కువ ఆడే కంట్రోల్ అయిపోతుంది. దీనికి నీళ్ళు సాయం తక్కువ, వాటర్ పెద్ద ప్రాబ్లం. ఫస్ట్ 2 ఎకరాలు ట్రయల్ చేసిన, సక్సెస్ అయింది. ఫస్ట్ రాయలసీమలో నేను ఫస్ట్ అయ్యాను. అప్పుడు ప్రతి ఒక్కరు జిల్లా కలెక్టర్ కానీ, పీడీలు కానీ, రాజకీయ నాయకులు కానీ చూసిపోయినారు. సక్సెస్ అయింది. అంటే మంచి బెనిఫిట్ ఉంది, ఆదాయం ఉంది. మంచి ఆదాయం అయితే ఉంది. మంచి ఆదాయం ఉంది. మళ్ళీ మీకు చెప్తా, మంచి ఆదాయం ఉంది. ప్రస్తుతం నేను పెట్టినప్పుడు 200 రూపాయల కిలో అమ్ముకున్నా, కానీ ఇప్పుడు 50-70 రూపాయల కిలో అమ్ముతున్నాను. ఎందుకంటే మార్కెట్లో అది ఎక్కువ పెట్టారు. ఇప్పుడు నిదానం ఇద్దాం. మళ్ళీ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పంట పూర్తయ్యాక తెంపుకోవడానికి మళ్ళీ మార్కెట్ నుంచి వచ్చి కొనుక్కుంటారా, లేదంటే మీరే మార్కెట్కి వెళ్తారా? ఇప్పుడు ఫస్ట్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి కొంటుండే. ఇప్పుడు మార్కెట్లో దండి సరుకుతారు కాబట్టి మా దగ్గర రారు. మేము మార్కెట్కి పోయి అమ్మాలా. మీరే మార్కెట్కి వెళ్ళి అమ్మాలి. బెంగళూరు, గుంటూరు, విజయవాడ అట్లా పోయి అమ్మాలి. మరి ఏ మాత్రం ఉంటుందన్న దానికి రేటు? ఇప్పుడు కేజీకి 4 వచ్చామంటే 100-120 వస్తుంది. కేజీకి 120 రూపాయలు కిలో వస్తుంది. 4 కిలో కాయలు వస్తాయి. 4 కిలో కాయలు వస్తే 120 రూపాయలు పోతుంది. ఓ, మంచిది, బాగానే ఉందన్న. మళ్ళీ మీకు ఈ పంట మీకు ఏమైనా మీకు నష్టం వస్తుందా, లాభం వస్తుందా? నాకైతే ఫస్ట్ మంచి లాభం వచ్చినాయి. ప్రస్తుతం అయితే మా కమర్షియల్ కొద్ది ఎక్కువ లాభం ఉంది. ఈజీ మిగులుతాయి. మళ్ళీ మీకు ఏ మాత్రం మీకు మొదట్లో లాభం వచ్చి ఉంటుందన్న? ఇప్పుడు ప్రస్తుతం ఎకరా 1,00,000 రూపాయలు పైన లాభం ఉంది. 1,00,000 రూపాయలు పైన లాభం ఉంది. అంటే మీకు మొదట్లో ఎంత వచ్చేది లాభం? మొట్టమొదటిలో ఎకరా 4 లక్షల వరకు మిగిలినది. మరి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మరి ఎలా ఉంటుంది, ఒకసారి తినండి అన్న, ఎట్లా ఉంటుందో? మీరు తిందండి, పెట్టండి. మీరు తిండి తింటే పెట్టండి. మీరు సరే సరే. మరి మెడిసిన్ ప్లాంట్ ఇది అన్న, మెడిసిన్ ప్లాంట్. మెడిసిన్ పనిచేస్తుంది. మెడిసిన్ కూడా పనిచేస్తుందా? ఫ్రీగా రక్త వృద్ధికి వస్తుంది, అసలు షుగర్ తగ్గుతుంది. తిని కూర్చోండి, టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సరే, థ్యాంక్స్ అన్న. మన విష్ణువర్ధన్ రెడ్డి అన్న అయితే మరి మేమైతే ప్రతిరోజు తింటాము, తినండి అని ఇచ్చారు. మళ్ళీ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం.
మరి పండు అయితే బాగానే ఎర్రగా ఉందన్న. మామూలుగా ఈ పంట ఎర్రగా కాకుండా తెల్లగా ఉంటుంది కదా, తెల్లగా ఉంటుంది. మళ్ళీ అది కూడా బాగుంటుంది మంచిగా. ఈ రుచి రాదు, ఈ రుచి రాదు, అది పులుపు వస్తుంది. పులుపు వస్తుంది. టేస్ట్ రాదు. మరి తెల్లగా ఉండే పండే బట్టి 20 రోజులు స్టాక్ ఉంటుంది. అది అన్న స్టాక్ 20 రోజుల వరకు ఉంటుంది. 20 రోజుల వరకు పండు తెంపిన మళ్ళీ 20 రోజుల దాకా మరి పంట అలాగే స్టాక్ అయితే ఉండిపోతుందంట. మరి ఆ పంట అయితే మరి తెల్లగా ఉండే ఇలాంటిది తెల్లగా ఉండే పండు అయితే సరిగ్గా అయితే రాదన్న. మరి ఇది ఎలా ఉంటుందో రుచి రాదు, రుచి అయితే రాదు. మరి ఇది రుచి కూడా ఎక్కువ ఉంటుందా, తిన్నాం ఎట్లా ఉంటుందో. అసలు డాక్టర్ ఎక్కువ రికమెండ్ చేస్తుంది. చాలా బాగుందన్న. రైతు సోదరులారా, ఈ వీడియోకి లైక్ చేయండి. నేను చాలా రైతు అంటే ఫస్ట్లో మా తాలూకాలోనే ఫస్ట్ ఉంటాను నేను. అన్ని విధాలు అన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఒకటే కాదు, జామా కానీ హ్యాపీల్ బేర్ కానీ బొప్పాయి కానీ సీడ్ పర్పస్ కూడా అది చేసిన అన్ని సక్సెస్ కొద్ది తోటలు పెట్టుకున్నాను. దీన్ని అందరూ స్పోర్ట్ చేస్తాను, పెట్టుకొని బాగా మంచి లాభాలు ఉంటాయి. చెప్పండి కొంచెం. హలో, ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ బాబు ఇంకా ముందు తీసుకుపోతారు కదా, ప్రతి రైతులతో కలిసి ఏ పంట బాగుంటుంది అనేది ముందు తీసుకుపోతారు. బాగా ఇంట్రెస్ట్ బాగా సహకరించడం బాగా అందరినీ. చాలా థ్యాంక్స్. నాకు ఇలా అంటే చాలా మంది రైతులు కలిసారు కానీ నాకు ఇలా ఎవరు చెప్పలేదు. చాలా థ్యాంక్స్. కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళకి అన్నా ప్రతిరోజు మన రైతులు ఇంటర్వ్యూ నేను తీస్తానన్నా. మళ్ళీ మీరు నాకు బాగా మీరు సహాయకరిస్తే, ఒక రైతు అంటే ఒకటే పంట గురించి అయితే నేను తీయను. ఆ రైతు పంట వేసే ముందర దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని వేసే విధానం గురించి కూడా స్టెప్ బై స్టెప్ చెప్తానన్నా. మరి అన్న చెప్పిన విధంగానే నేను ప్రతిరోజు వీడియో తీస్తూనే అప్లోడ్ చేస్తూనే ఉంటానన్నా. ఇలా ఇంటర్వ్యూలు తీస్తాను. వీడియోకి లైక్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా థ్యాంక్స్ అన్న.